విజనరీ చంద్రబాబు తాజాగా అద్భుతమైన విజన్ ఒకటి బయటపెట్టారు. 99 పైసలకే కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అయిన వాళ్ళకి దోచిపెట్టి ప్రభుత్వ ఖజానాకు గండె కొట్టే స్కామ్కు స్కెచ్ గీశారు. ఇలా అప్పనంగా భూములు పందేరం చేసినందుకు ప్రైవేటు వ్యాపారుల నుండి వేల కోట్లు నొక్కేసే స్కీమ్ను ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా అమలు చేసేస్తున్నారు. అయితే విశాఖలో అత్యంత విలువైన భూములను రహేజా కార్ప్ గ్రూపునకు 99 పైసలకే ప్రభుత్వం కేటాయించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా అని ప్రశ్నించింది హైకోర్టు. రాష్ట్రంలో పలు ప్రైవేటు కంపెనీలకు నామమాత్రపు ధరలకే విలువైన భూములు కట్టబెడుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రహేజా కాస్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా కేవలం 99 పైసలకే 27.10 ఎకరాలు కట్టబెట్టడంపై రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీకి అంత భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చుంటే మరిన్ని కంపెనీలు కూడా ముందుకొచ్చి ఉండేవని తెలిపింది. అలా ఎన్ని కంపెనీలు ముందుకొచ్చాయని ప్రశ్నించింది. అందరికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకే భూములు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రహేజాకు భూ కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాన్ని కూడా తమ ముందుంచాలని పేర్కొంది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. విశాఖపట్నంలోని మధురవాడ, ఐటీ హిల్స్లో కేవలం 99 పైసలకే 27.10 ఎకరాల భూమిని రహేజాకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు, మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ కంపెనీలకు భూ కేటాయింపులపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ప్రస్తుత వ్యాజ్యంలో కూడా పిటిషనర్ భూ కేటాయింపుల విధానాన్ని సవాలు చేశారని వివరించారు. అలా అయితే ఆ వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో పొన్నవోలు జోక్యం చేసుకుంటూ ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించిన వ్యవహారమని తెలిపారు. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు పలు ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులపై దాఖలైనవని వివరించారు. దీంతో ధర్మాసనం విచారణను కొనసాగించింది. రహేజా రియాలిటీ సంస్థ కాదని ఏజీ చెబుతుండగా పొన్నవోలు అడ్డు తగులుతూ అది రియల్ ఎస్టేట్ కంపెనీనేనని, కావాలంటే జీవో 204ను చూడాలని, అందులో రియల్ ఎస్టేట్ కంపెనీ అని స్పష్టంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం భూ కేటాయింపులతో సరిపెట్టలేదని, ప్రోత్సాహకాలు సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎదురు 91.2 కోట్లు చెల్లిస్తోందని వివరించారు. ఈ మొత్తాన్ని ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని, అందువల్ల తగిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పొన్నవోలు లేవనెత్తిన పాయింట్ సరైందేనని, అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని విషయాల్ని పరిశీలిస్తామని పొన్నవోలుకు ధర్మాసనం స్పష్టం చేసింది.